మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 29న అమావాస్య. ఇదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. అమావాస్య సూర్యగ్రహణం ఏర్పడిన రోజు కోడిగుడ్డుతో ఒక్క పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. అమావాస్య రోజు సూర్యగ్రహణం రావటం చాలా విశేషం. ఈ రోజుకు ఎంతో శక్తి ఉంటుంది. ఈ శక్తివంతమైన రోజున కోడిగుడ్డుతో ఒక పరిహారం చేస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ జీవితం మారిపోతుంది. కోడిగుడ్డుతో అమావాస్య రోజు పరిహారం చేస్తే ఇరుగు పొరుగు వారి దిష్టి కూడా తొలగిపోతుంది. మీకు మీ ఇంటికి ఉన్న దోషాలు తొలగిపోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. ఈసారి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి గ్రహణ నియమాలు పాటించటం అవసరం లేదు. కానీ అమావాస్య తిథిని పరిగణలోనికి తీసుకోండి. అమావాస్య అనేది మహాశక్తివంతమైన తిథి. ఈ అమావాస్య తిథి కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఏదైనా సంకల్పించుకుంటే అందులో విజయాన్ని పొందుతారు. ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం. కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటము, దానం చేయటము, దేవుళ్లకు పూజలు చేయటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించటం వల్ల ధనవంతులు అవుతారు. శని చెడు ప్రభావం తగ్గిపోతుంది. అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలల్లో నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా దీపం ఆరిపోకుండా చూసుకోండి. అమావాస్య రోజున నెయ్యి దీపంలో 2 కుంకుమ పువ్వు రేకులు, లవంగాలు వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు ఆవును సేవించటం మంచిది. గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసిమాలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి. పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందటం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజు దాన ధర్మాలు, శ్రాద్ధ కార్యాలు చేయటం ద్వారా పితృదేవతలు సంతోషంగా ఉంటారు. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సాయం చేయండి. పితృదేవతల పేరు మీద బట్టలు, పండ్లు మొదలైనవి దానం చేయటం మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఆవ నూనెతో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఈరోజు పితృస్తోత్రం, పితృకవచం పఠించాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అమావాస్య రోజున శివుణ్ణి పూజించటం వల్ల శనిదేవుని చెడు ప్రభావం తగ్గుతుంది. శివుడికి పంచామృతంతో అభిషేకం చేయటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. శని సడే సతి, దయ, చెడు ప్రభావం, పితృదోషం, కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు శివలింగానికి బిల్వపత్రాలు, గంగాజలము, పచ్చిపాలతో అభిషేకం చేస్తే మంచిది. ఇలా చేయటం వల్ల కుటుంబంలో సంతోషము, శాంతి వాతావరణం నెలకొంటుంది. మరి ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలో, ఈ అమావాస్య రోజు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సాధారణంగా అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అని మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా కులదేవతను నియమనిష్టలతో ఆరాధించుకోవాలి. ఈ అమావాస్య రోజు ఎవరైతే కులదేవతను ఆరాధిస్తారో వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి. అమావాస్య రోజు కులదేవతను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజున కులదేవత అనుగ్రహాన్ని పొందడానికి మీ కులదైవానికి ఇష్టమైన పదార్థాలను వండి పెట్టండి. ధూప, దీప, నైవేద్యాలతో మీ కులదైవాన్ని నిష్ఠగా ఆరాధించండి. ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు తిరగనేదే ఉండదు. ఈ అమావాస్య కులదేవతలకు అంకితం చేయబడింది. మీరు ఈ అమావాస్య రోజు ఎన్ని పనులు చేసినా కులదైవాన్ని ఆరాధించకపోతే ఫలితం శూన్యం. కాబట్టి అందరూ మర్చిపోకుండా ఈ అమావాస్య రోజు కులదైవాన్ని పూజించండి.
ఇక అమావాస్య రోజు వీలైనంత వరకు దూర ప్రయాణాలు చేయకూడదు. అమావాస్య రోజు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. మరీ ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవటమే మంచిది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కటింగు, షేవింగ్ లాంటివి చేసుకోకూడదు. అలాగే ఈరోజు గోర్లు కత్తిరించుకోవటం కూడా నిషిద్ధం. కొత్త దుస్తులు కొనటము, కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదని చెప్తూ ఉంటారు. అమావాస్య రోజున వీలైనంత వరకు ఖర్చులు మానుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అమావాస్య రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. అమావాస్య రోజున భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదని శాస్త్రం చెప్తుంది. అమావాస్య రోజు ఈ నియమాలు పాటించకపోతే అష్ట కష్టాలు పడతారు. పూర్వం మన పెద్దలు ఈ నియమాలు ఆచరించేవారు. ప్రతిదాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆచరించేవారు. మనం కూడా ఈ చిన్న చిన్న పద్ధతులను అనుసరిస్తే మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇక మీపై మీ ఇంటిలో ఉన్న చెడు దృష్టిని తొలగించుకోవడానికి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఒక పరిహారం చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల ఎలాంటి చెడు దృష్టి మీ ఇంటిపై పడదు. ఒకవేళ పడినా దాని యొక్క ప్రభావం మీపై కనిపించదు. అంతటి పవర్ఫుల్ పరిహారం ఇది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకంతా మంచే జరుగుతుంది. మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలో తెలుసుకుందాం. అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. మీపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. మీకు చక్కగా కలిసి వస్తుంది. కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది. కానీ కోడిగుడ్డుకు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తీసేసే చాలా గొప్ప శక్తి ఉంది. దృష్టిని తొలగించుకునేందుకు కోడిగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డుతో దృష్టి తీయటం వలన ఎంత మంచి ప్రయోజనం కలుగుతుందో చెప్తే మీరు నమ్మలేరు. ఎక్కువగా దరిద్ర బాధలు, దిష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకే ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనల నుండి బయటపడేయడానికి, అలాంటి దరిద్రాల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు రాత్రికి ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారానికి ఎగ్గు కావాలి, రెడ్ క్లాత్, కాటుక కావాలి. ముందుగా ఎగ్గును మీ చేతిలో పట్టుకోండి, ఇల్లంతా తిరగండి. ఆ తర్వాత ఆ గుడ్డును రెడ్ కలర్ క్లాత్లో వేయండి, మూట కట్టండి. ఇప్పుడు ఆ గుడ్డును వేసిన రెడ్ క్లాత్పై కాటుకతో ఇంటూ మార్కు వేయాలి. ఆ క్లాత్కు దారం చుట్టి ఆ క్లాత్ను ఇంటి బయట వైపు వేలాడతీయాలి. దిష్టి గుమ్మడికాయలను ఎలా అయితే వేలాడతీస్తారో అలా ఈ గుడ్డును కూడా వేలాడతీయాలి. అమావాస్య రోజు ఇంటి ముందు ఇలా కోడిగుడ్డుని వేలాడతీయటం వల్ల మీ ఇంటిలోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. మీ ఇంటి వైపు ఎవరైనా చెడు దృష్టితో చూసినా ఈ గుడ్డు లాగేసుకుంటుంది. గుడ్డుకు అంతటి శక్తి ఉంటుంది. మీకు మీ ఇంటికి ఎలాంటి దిష్టి తగలకుండా ఈ మూట చూసుకుంటుంది. ఈ పరిహారాన్ని వ్యాపారం చేసేవారు కూడా చేసుకోవచ్చు. మీ షాపు బయట ఈ మూటను కట్టాలి. ముందుగా ఒక కోడిగుడ్డును తెచ్చుకొని దానిని షాప్ అంతా కూడా తిప్పి రెడ్ క్లాత్లో వేయండి. మూట కట్టి దానిపై కాటుకతో ఇంటూ మార్కు వేయండి. ఆ తర్వాత ఆ మూటను షాప్ బయట వైపు కట్టండి. ఇంటూ అనే గుర్తు షాప్ బయట వైపుకు కనపడేలాగా ఉండాలి. ఈ పరిహారం ఇంటిలో చేసినా, వ్యాపార స్థలంలో చేసినా ఎవరికీ చెప్పకూడదు. మీకు ఎంత క్లోజ్గా ఉన్న వ్యక్తులు అయినా సరే ఈ పరిహారం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. ఆ మూటకు ధూపం వంటివి ఏమీ చూపించకూడదు. అలా కట్టి వదిలివేయాలి. మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఈ మూటను తీయకూడదు. నెల రోజుల తర్వాత అమావాస్య వస్తుంది. అప్పుడు ఆ మూటను తీయండి. మూటకు కట్టిన దారాన్ని తీయకండి. గుడ్డును బయటకు తీయకూడదు. క్లాత్లో ఉంచాలి. ఆ తర్వాత ఆ గుడ్డును ఏదైనా ఖాళీ ప్రదేశంలో, ఎవరు తిరిగిన ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇంటి దగ్గర ఈ మూటను కట్టిన వారు అమావాస్య ఉదయం ఆ మూటను తీసి బయటపడేయాలి. వ్యాపార స్థలంలో ఈ మూటను కట్టిన వారు అమావాస్య ముందు రోజున ఈ మూటను తీసి పడేయాలి. ఇంటి దగ్గర మూట కట్టిన వారు స్నానం చేయకముందు మూటను తీసి పడేసి ఇంటికి వచ్చి స్నానం చేయాలి.
అదేవిధంగా వ్యాపారం చేసే చోట ఈ పరిహారం చేసిన వారు కూడా మూట పడేసి ఇంటికి వచ్చి స్నానం చేయండి. మళ్ళీ మరుసటి రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేస్తే వ్యాపారం మంచి లాభాల బాటలో నడుస్తుంది. ఇరుగు పొరుగు వ్యాపారస్తులు దిష్టి తగలదు, మంచి అభివృద్ధిని చూస్తారు. ఇంటి వద్ద ఈ మూటను కట్టడం వల్ల ఇంటిలో సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ఇరుగు పొరుగు వారితో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఈ పరిహారాన్ని చేయండి. మీకు ఉన్న దిష్టి దోషాలను, సమస్యలను తొలగించుకోండి, ఆనందంగా జీవించండి. పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ సంవత్సరం ఈ అమావాస్య రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది చాలా పవర్ఫుల్, పైగా ఉగాది ముందు వస్తుంది కాబట్టి ఈరోజు నిమ్మకాయలతో ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు, కొత్త సంవత్సరంలో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, మీ దరిద్రమంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ అమావాస్య మరియు పరమ పవిత్రమైనది, అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పక ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి. చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరటం లేదు, కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి, మేము ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాము, మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో, ఈ ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మా ఇల్లు కలిసి రావటం లేదు, అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది, మీ సమస్యలు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. అంతేకాదు దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మనకు నెలలో మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి, కానీ ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ అమావాస్య ఈ సంవత్సరంలో ఆఖరిది, అంటే ఈ తెలుగు సంవత్సరంలో ఆఖరిది. ఈ అమావాస్య మరుసటి రోజు అనగా ఉగాది నుండి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలన్నీ, బాధలన్నీ, దరిద్రాలన్నీ, దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. కొత్త సంవత్సరంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. మీకు తిరగనేదే ఉండదు, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లిని, వెల్లుల్లిని తినవద్దు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఉల్లి, వెల్లుల్లిని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక అయినా ఉల్లిని, వెల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు గుర్తుంచుకోండి, ఈ అమావాస్య రోజు వంటల్లో ఉల్లిని, వెల్లుల్లిని వాడవద్దు. ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లోని వారందరూ కూడా అదే తినేస్తారు. మీరు ఉల్లిని, వెల్లుల్లిని వాడకపోతే ఇంట్లో వారెవరూ తినలేరు కదా. అందుకని ఈరోజు ఉల్లిని, వెల్లుల్లిని వంటల్లో వాడవద్దు, ఏ రూపంలోనూ కూడా తినవద్దు. ఈ శ్రావణ రోజు నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటిపై ఉన్న చెడు నరదృష్టి కూడా పోతుంది. ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి. నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా, బండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కొంచెం వృద్ధిలోనికి వచ్చినా ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు. వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది. ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు. మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తిరిగిపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది, మనశ్శాంతి కరువవుతుంది, మీరు నాశనం అయిపోతారు.
నరదృష్టి అంతటి భయంకరమైనది కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, చెడంతా కూడా పోతుంది. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి. ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వేయండి. పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి, పచ్చి నిమ్మకాయలు వాడకూడదు. ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి. చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకొని అయినా సరే వాడుకోవచ్చు. ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి. తర్వాత గుప్పెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు నెగిటివ్ని, దృష్టిని, చెడును లాగేసుకుంటుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ముందు గల్లులుప్పును వేయండి. ఆ తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి, దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 11 నల్ల మిరియాలు కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి. అంటే 1 స్పూన్ అంతా నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముందు క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయండి. ఆ పైన గుప్పెడు గల్లులుప్పు కూడా వేయండి. తర్వాత 11 మిరియాలు, 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమలను కూడా వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగటం వలన ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది. అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట, ఎవరికీ కనపడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అలా 48 గంటలు వదిలివేయండి. అంటే 2 రోజులు అలా వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరికంటా పడనీయకుండా తీసుకుని వెళ్ళి 3-4 రోడ్లు కలిసే చోట పడవేయండి. అంటే రోడ్లు కలుస్తాయి కదా, జంక్షన్ అవుతాయి కదా, అలాంటి చోట పడవేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, మీ ఇంటికి ఉండే నరదృష్టి, మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లోనే మీకు మార్పు చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. శ్రద్ధగా ఈ పరిహారం చేసుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. నిమ్మకాయతో ఈ విధంగా చేయటం వల్ల 60 నిమిషాల్లో మీరు అద్భుతం చూస్తారు. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే. నిమ్మకాయతో మనం ఏది చేసుకున్నా కానీ, అంటే ఏ పరిహారం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయి. నిమ్మకాయ అనేక రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. నిమ్మకాయ చాలా అతీత శక్తులను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు నిమ్మకాయలతో ఈ విధంగా పరిహారం చేయండి. జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుండి, ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల వెంటనే క్షణాల్లోనే ఫలితం వస్తుంది. క్షణాల్లోనే మీ తలరాత మారడం, మీ సుడి తిరిగిపోవటం, మీ జాతక సమస్యలు పోవటం, మీకు ఉండే దిష్టి దోషాలు పోవటం, అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడడం జరుగుతుంది. కొంతమంది ధనం లేక నరకం చూస్తూ ఉంటారు. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయే కదా అనుకోకండి. నిమ్మకాయ చాలా చాలా శక్తివంతమైనది. నిమ్మకాయతో ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే ప్రయత్నం చేసి ఫలితం పొందండి. పైగా ఈ అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది కనుక ఈరోజు నిమ్మకాయ పరిహారం చేసుకుంటే రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుంది. కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతోనే మిమ్మల్ని విడిపోతాయి. కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ విధంగా నిమ్మకాయ పరిహారం చేయండి. చేసేసి ఫలితం పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని చక్కగా లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి రప్పించుకొని ఆనందంగా జీవించండి.
2025 మార్చి 29 పాల్గొన అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది. ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి 29 రాత్రి 6:20 ప్రారంభమై 9:50 ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే, ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రిపూట మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు. అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు. ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు. టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది. పైగా ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కనుక కలబంద మొక్కతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో అన్ని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక అందరూ కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అంటే 3 అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీపై, మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. చక్కగా ధన లాభం కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కలబంద మొక్కకు దిష్టి తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు. కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది. ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటం దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్ళి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధపెట్టటము, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మాకు రాబోయే కొత్త సంవత్సరంలో కలిసి రావాలి, లోటు రాకూడదు, మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిథి వారము బాగుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏమిటి అంటే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము.
కావున ఈ అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం చేయండి. ఈ పరిహారం కోసం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదముతో మనకు ఈ సంవత్సరంలో మరియు వచ్చే సంవత్సరంలో సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి. ఇంటి పరంగా కలిసి రానప్పుడు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు, కలబంద మొక్కను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోమని. అలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయని, మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుందని, కష్టాలన్నీ కూడా తీరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కలబందకు అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. అమావాస్య రోజు ఖచ్చితంగా కలబంద పరిహారం చేసుకోండి. చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది. ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది. ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. మనకు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత, ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత, ఇంకొకరేమో సౌభాగ్యాన్నిచ్చే తల్లి. ఏ మనిషికైనా ఇంకేం కావాలి? ఈ మూడు ఉంటే చాలు, జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు. కాబట్టి ఈ ముగురమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు, మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు, మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి, మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి. దానితో పాటు ఈ అమావాస్య రోజు ఈ కలబంద పరిహారాన్ని కూడా చేసుకోండి. మనకు 100 సంవత్సరాల క్రితం సేమ్ ఇలాంటి అమావాస్య వచ్చింది, మళ్ళీ ఈరోజు వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన మరియు పవిత్రమైన అమావాస్య. సంధ్యా సమయంలో కలబంద పరిహారం చేసుకోండి, సరిపోతుంది. మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఈ పరిహారం చేయటం వలన వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది. ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. ఒకవేళ కలబంద మొక్క మీ ఇంట్లోనే ఉందనుకోండి, ఆ మొక్కను వేర్లతో సహా పీకేసి దాన్ని శుభ్రం చేసుకోండి. అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం వేళ కలబంద మొక్కను పీకకూడదు. కనుక కలబంద మొక్కను మీరు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పీకేసి చక్కగా దాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి. సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఆ కలబంద మొక్కను తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే దానిపై దుమ్ము ధూళి ఉంటుంది కదా, దాన్ని నీటితో మొత్తం శుభ్రం చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది, మీకు అదృష్టం ఐశ్వర్యము లభిస్తుంది. రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ను అయితే మీరు చూడగలుగుతారు. కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే మీ పెరట్లో కలబంద మొక్క ఉంటే అది తెచ్చుకోండి, లేదా బయట నుండి కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా కలబంద మొక్క ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వేర్లు లేకుండా మీరు పీకి తెచ్చుకుంటే అది పరిహారానికి పెద్దగా పనిచేయదు. అందుకే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు చక్కగా తుడిసి వేసుకొని ఆ కలబంద మొక్కకు ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. కుంకుమ పసుపు అనేవి మంగళకరమైనవి, శుభకరమైనవి, చాలా చాలా పవిత్రమైనవి. కనుక కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టిన తర్వాత 4 లవంగాలు తీసుకోండి. లవంగాలకు దిష్టిని, నెగటివ్ ఎనర్జీని, దోషాలను తొలగించే శక్తి ఉంది కనుక లవంగాలను తీసుకోండి. ఆ 4 లవంగాలను కలబంద మొక్క మీద 4 చోట్ల గుచ్చండి. అలా గుచ్చటం వలన కలబంద మొక్క యొక్క శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ఇలా లవంగాలను గుచ్చిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. ఎర్ర జాకెట్ ముక్క, ఎర్రటి కర్చీఫ్, ఇలా ఏదో ఒక ఎర్ర వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ కలబంద మొక్కను పెట్టండి. తర్వాత ఈ ఎర్రటి వస్త్రంలోనే 2 దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి. ఎందుకంటే దాల్చిన చెక్కలు దరిద్రాన్ని పోగొడతాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన లాభాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి 2 దాల్చిన చెక్క ముక్కలు వేయండి. తర్వాత 5 పచ్చి వేప ఆకులను తీసుకొని వాటిని కూడా ఈ వస్త్రంలో వేసేయండి. వేప ఆకులు వేయటం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, చెడు శక్తులు లాంటివి రాకుండా ఉంటాయి. ఇంకా చివరిలో 1 రూపాయి నాణాన్ని కానీ, 2 రూపాయల నాణాన్ని కానీ, 5 రూపాయల నాణాన్ని కానీ వేయండి. తర్వాత కలబంద మొక్కతో పాటు వీటన్నిటిని కూడా కలిపి ఒక మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపాన్ని చూపించి ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ లోపల వైపు కట్టండి. బయట వైపు కాదు, లోపల వైపు కట్టండి.
అంటే బయటి నుండి కనిపించకూడదు, ఇంటి లోపలి వారికే కనిపించాలి. ఇలా కట్టే ముందు ఒకసారి మనసులో మాకు ఉన్న సమస్యలు పోవాలి, మా కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో పోవాలి, రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి కష్టాలు రాకూడదు, మాకు ధనలాభం కలగాలి, ధన సమస్యలనేవి రాకూడదు, 2025లో మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలని కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటను గుమ్మానికి కట్టేయండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న చెడంతా కూడా పోతుంది. ఏ శక్తుల వలన మీకు సమస్యలు వస్తూ ఉన్నాయో, కష్టాలు వస్తూ ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా పోతాయి. ఈ రోజుతో మీ దశ మారిపోతుంది, మీ కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఇక కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచే జరుగుతుంది, ధనలాభం విపరీతంగా కలుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది, అంతేకాదు దిష్టి కూడా తగలకుండా ఉంటుంది. ఇలా కట్టిన మూటను మళ్ళీ అయితే ఈ మూట తడితడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసివేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, ధన సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది. కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారం చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక్కపూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, తర్పణాలు వదలటం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది అని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ కార్యక్రమాలు పుణ్యతీర్థాలతో నిర్వహించటం వలన, అంటే మనం చేసే ఈ పితృకర్మలను పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పబడుతుంది. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతూ ఉంటాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవటం, పితృదోషాలకు గురి కావటం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవటం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగటం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించటం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవటం, పుట్టిన సంతానం జీవించకపోవటం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి. దీని వలన పితృలు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు. నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడిన ఈ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఆదరపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మంలో నువ్వులు, గూఢ మిశ్రమిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైనది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ అమావాస్య రోజు చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కాబట్టే ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. పూర్వం ఈరోజు గ్రామంలోని ప్రజలు గ్రామ దేవతలను విశేషంగా పూజించుకునేవారు. ఎందుకంటే మసూచి అమ్మవారు లాంటివి ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కొత్త అమావాస్య రోజు గ్రామదేవతలను కొలుస్తూ ఉంటారు. ఈ రోజు స్త్రీలు గ్రామదేవతలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలైనవి భక్తి శ్రద్ధలతో చెల్లించుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరైతే ఒక్కపూట ఉపవాసం ఉండి ఆ మహాశివుణ్ణి ఆరాధిస్తారో వారి చనిపోయిన పూర్వీకులు సంతోషించి కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
సంతానం కలక్క ఇబ్బంది పడేవారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇంట్లో సంతానానికి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు ఈరోజు ఇలా చేయటం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఇలా శివారాధన చేసి పితృదేవతల ఫోటో ముందు నిలుచుని కుటుంబాన్ని కాపాడమని ఆశీర్వదించమని 2 చేతులతో నమస్కరించుకోవాలి. ఇక ఈరోజు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఈ రోజంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు లేదా ఏదైనా సమస్య ఉన్నవారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఆ ఇబ్బందులు పోయి సకల సంపదలు కలిగేలాగా అమ్మవారు దీవిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఒకవేళ మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నా పారిపోతుంది. మీ ఇంటికి నరదృష్టి నరఘోష నరపీడ అధికంగా ఉంటే ఈ అమావాస్య రోజు గార కొమ్మను తీసుకొని వచ్చి మీ ఇంటి గేటు దగ్గర పెట్టండి లేదా మెయిన్ డోర్ పక్కన పెట్టండి. ఇలా ఈరోజు చేస్తే మీ ఇంటికి ఉన్న నరదృష్టి నరపీడ పోతాయి. ఇంట్లో సమస్యలు పోయి సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఒక నిమ్మకాయను 2 భాగాలుగా చేసి ఆ 2 భాగాలకు పసుపు కుంకుమ అద్ది గుమ్మం పక్కన పెట్టండి. ఇలా చేయటం వల్ల నరదృష్టి నరపీడ పోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కొత్త అమావాస్య ఎంతో శక్తివంతమైనది. అయితే ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. గుమ్మానికి ఇది కడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు నరఘోష నరదృష్టి ఎదుటివారి ఏడుపులు బంధువుల ఏడుపులు పొరుగింటి వారి ఏడుపులు అన్నీ కూడా పటాపంచులైపోతాయి. సమస్యలన్నీ పోయి లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకునేవారు కొత్త అమావాస్య రోజు ఖచ్చితంగా గ్రామ దేవతలను పూజించుకోవాలి. ఈ పాల్గొన అమావాస్య రోజు రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో గుమ్మానికి ఒక ప్రత్యేకమైన మూటను కట్టడం వలన ఇంటికి ఉన్న అన్ని రకాల దోషాలు పోతాయి అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ మూట ఏమిటి, ఎలా కట్టుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. దానిలో 6 నల్ల జీడి గింజలు వేయండి. నల్ల జీడి గింజలకు సాధారణంగా చాలా శక్తి ఉంటుంది. తాంత్రిక పూజలకు వీటిని విరివిరిగా వాడుతూ ఉంటారు. అంతేకాదు ఈ నల్ల జీడి గింజలు చాలా అరుదుగా లభిస్తాయి. నెగిటివ్ ఎనర్జీని సులువుగా పోగొట్టేస్తూ ఉంటాయి. కనుక ముందు ఒక నల్లటి వస్త్రంలో 6 నల్ల జీడి గింజలు వేయండి. వీటితో పాటు 6 నల్ల గవ్వలు కూడా వేయండి. నల్ల గవ్వలు కూడా చాలా శక్తివంతమైనవి. వీటిని ఎవరికి పడితే వారికి అమ్మరు కూడా. వీటిని ఎలాగోలా సంపాదించి ఈ నల్ల గవ్వలు కూడా 6 వేసి గుప్పెడు రాళ్ల ఉప్పును వేయండి. ఈ మూడింటిని అంటే 6 నల్ల జీడి గింజలను 6 నల్ల గవ్వలను గుప్పెడు ఉప్పును నల్లటి వస్త్రంలో వేసిన తర్వాత మా ఇంటికి ఉన్న దృష్టి దోషాలు పీడలు అన్నీ కూడా పోవాలి, అందరి ఏడుపులు పోవాలి, మా ఇంటి మీద ఎవరి కళ్ళు పడకూడదు అని మీ సంకల్పాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకుని మూట కట్టేయండి. ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ పైన కట్టండి. ఇదంతా కూడా రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో ఎవ్వరికీ కనపడకుండా చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు చక్కగా కలిసి వస్తుంది. ఒక్క రోజులోనే మార్పు అనేది మీకు కనిపిస్తుంది. ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిపై ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. మీరు వద్దన్నా సరే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిష్కారం. అద్భుతంగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి, మీరే అద్భుత ఫలితాలను పొందుతారు. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా పాల్గొన అమావాస్య రోజు గుమ్మానికి ఈ మూటను కట్టి మీ జీవితాన్ని మార్చుకోండి, సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.